యేసు పిలిచిన మొదటి శిష్యుడు ఆంద్రేయుడు గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరు? యేసుతో ఆయన సంబంధం ఏమిటి? నేటి మన జీవితానికి ఆయన కథ ఏం నేర్పుతుంది చూద్దాం. ఆంద్రేయుడు ఎవరు అంటే అతని వృత్తి మత్స్యకారుడు, అంటే ఫిషర్మెన్. పేతురు అన్నయ్య. సాధారణ జీవితమే గడిపాడు, కానీ ఆయన హృదయం ఆత్మీయ విషయాల కోసం ఆకలిగా ఉండేది. యేసు తో సంబంధం గురించి చూస్తే యోహాను బాప్తిస్మమిచ్చువాడి శిష్యుడిగా ఉండేవాడు. ఒకరోజు యేసును చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని వినినప్పుడు వెంటనే యేసును అనుసరించాడు. యేసు పిలిచిన మొదటి శిష్యుడు ఆయనే. వెంటనే తన అన్న పేతురును యేసు దగ్గరికి తీసుకువచ్చాడు. ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది. నిజమైన విశ్వాసి తన ఆనందాన్ని ఒక్కడే కాకుండా ఇతరులతో పంచుకుంటాడు. యేసు తర్వాత ఆంద్రేయుడు మరి ఏమయ్యాడు అని చూస్తే, యేసు పునరుద్ధానం తరువాత ఆంద్రేయుడు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. సాంప్రదాయం ప్రకారం ఆయన గ్రీస్, స్కాథియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. చివరికి గ్రీక్ దేశంలోని పాట్రాస్ పట్టణంలో ఆయనను ఎక్స్ ఆకారంలో శిలువ వేసి చంపారు. మరణించే సమయంలో కూడా ఆయన ప్రజలను యేసు గురించి చెప్పాడు. నేటి యువతకు మనం ఏం సందేశం చూడగలమంటే, చిన్నవాడైనా మొదటి అడుగు వేసేవాడవ్వాలి. ఇతరులను మంచి మార్గంలో తీసుకెళ్లడం నిజమైన స్నేహం. యేసు కోసం నిలబడే ధైర్యం ఉంటే నీ జీవితం ఎన్నో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఆంద్రేయుడు కథ మనకు ఒక పాట చెబుతోంది. నిజమైన శిష్యుడు యేసుని అనుసరించి ఇతరులను ఆయన దగ్గరికి తీసుకువెళ్తాడు. నువ్వు కూడా చేయగలవు. మరిన్ని బైబిల్ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.